బీఆర్ఎస్ నాయకత్వంపై కవిత చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే వివేకానంద ఖండించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురిగా కవితకు పార్టీలో ఇచ్చే గౌరవాన్ని ఆమె కాంగ్రెస్ తో చేతులు కలిపే బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కవిత తన వ్యాఖ్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తెలంగాణ సభ్య సమాజం అంతా కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్న సందర్భంగా కవిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు. పరిధి దాటి వ్యవహరిస్తే అంతే స్థాయిలో తిరిగి మాట్లాడాల్సి ఉంటుందని వివేకానంద తెలిపారు. మా అధినేత కూతురుగా మా ఇంటి ఆడపడుచుగానే తెలంగాణ రాష్ట్రంలో సమాజంలో అందరూ కూడా భావిస్తారు. కాబట్టి కవిత గారికి ఆ ఒక గౌరవాన్ని నిలుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు తెలంగాణ సభ్య సమాజం అంతా కూడా భావిస్తూ ఉంది. 10 సంవత్సరాల పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా వారికి అపారమైన గౌరవాన్ని పార్టీలో సముచిత స్థానాన్ని వారు కల్పించి వారు అనేక రకాలుగా గుర్తింపు పొందినటువంటి మాట వాస్తవం. 10 సంవత్సరాల కాలం పాటు వారు ఎంపీగా ఎమ్మెల్సీగా మరి పదవిలో ఉన్నప్పుడు కనబడే తప్పులు ఈరోజు ఎందుకు కనిపిస్తున్నాయి అనే ఒక ప్రశ్న తెలంగాణ సమాజం అందరి మనసులో ఉత్పన్నమవుతామన్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. వారు ఎవరికి సంతోషపెట్టడానికి, ఎవరికి ప్రయోజనం కలిగించడానికి, ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవితక్క గారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంతో పోరాడి గెలుపుకి పోరాటం చేసినటువంటి ప్రయత్నాన్ని తప్పుపడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని మరి చాలా బాధ కలిగించిందని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి కవితక్క గారే మాట్లాడుతున్నారా లేకపోతే మాట్లాడిపిస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఇది మంచి సాంప్రదాయం కాదు. వారి యొక్క వ్యక్తిత్వానికి, వారి యొక్క నాయకత్వ లక్ష్యాలకి గత 20 సంవత్సరాలుగా తను ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి తన వ్యాఖ్యల ద్వారా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తా ఉన్నారు. డబ్బుల పంపిణీలో ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకి కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటే, ప్రభుత్వంలో జరుగుతూ ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో పనిచేసేటువంటి మంత్రులపైన, మంత్రి మండలిపైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు, వారి యొక్క అధికార దుర్వినియోగము, వారి యొక్క రౌడీయిజము ఎత్తి చూపడానికి అస్సలు ఇష్టపడలేదే. వ్యంగ్యాస్తారు, సెటైర్లు మా పైన వేస్తూ ఎవరిని సంతోషపెట్టడానికి మరి మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు. మా పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి అసలు గెలుస్తున్న స్థాయికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి చెమటలు పట్టి ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల్లీలలో తింపినటువంటి ఘనత మాకే దక్కుతుంది. జూబ్లీహిల్స్ ప్యాలెస్ కి పరిమితమైనటువంటి ముఖ్యమంత్రి గారిని, గాలిలోని ముఖ్యమంత్రి గారిని నేల మీదకి తీసుకొచ్చి చెమటలు పట్టించినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకులకు దక్కుతుంది. మా నాయకులు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, పార్టీ నాయకత్వం అంతా కూడా అందరం కూడా ఒక శక్తిగా ఏర్పడి మేము గ్రౌండ్ లెవెల్కి వెళితే నిద్ర బట్టగా ఫ్రస్ట్రేషన్లో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు మహమ్మద్ అజరుద్దీన్ గారిని తీసుకొచ్చి వారిని మంత్రిగా ప్రకటించి ఎన్నో గతంలో ఉన్నటువంటి పెండింగ్ లో పెట్టినటువంటి తన హామీలన్నింటి కూడా మళ్ళీ గుర్తు చేసే విధంగా చేసి దానిపైన కమిటీ చేసే విధంగా చేసినాము. అది మా ప్రతిపక్షంగా మా పార్టీ విజయం. అది కవితక్క గారు కనపడలేదా అని ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక నెరేటివ్ లో, ఒక ట్రాప్ లో పడ్డదని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. అసలు కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ ఎక్కడిది? కేసీఆర్ గారు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని మీరు ప్రశ్నించే విధంగా మీ యొక్క ప్రెస్ మీట్ ఉన్నది నిన్న స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఎవరైనా సరే మన పరిధిలో ఉండి మనం మాట్లాడగలిగితే మనకు గౌరవం ఉంటుంది, మన పార్టీ గౌరవం ఉంటుంది, మనం 10 కాలాల పాటు రాజకీయాలు చేసుకోవచ్చు. కానీ ఎవరైనా సరే మనము అద్దాల మేడలు ఉండి ఏమైనా మాట్లాడతామని అంటే కుదరది. తప్పకుండా ఏ రకమైనటువంటి మరి మాటలు వస్తాయో అదే రకమైనటువంటి ఆపోజిట్ రియాక్షన్స్ కూడా వస్తాయని చెప్పేసి వారు గ్రహించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఈ రకంగా 10 సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీలో ఉండి, ఒక పార్టీలో ఉండి అన్ని అధికారాన్ని అనుభవించి అదే పార్టీని చిన్న చేసే విధంగా కాంగ్రెస్ పార్టీతోని చేతులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నెరేటివ్ లో మీ ట్రాప్ లో పడి మమ్మల్ని ఈ రకంగా దూషిస్తే
చాలా బాధను కలిగిస్తూ ఉంది. దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత మా పార్టీ పైన ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వం లేక తెలంగాణ ప్రజానీకమంతా కూడా అయోమయ పరిస్థితుల్లో ఆగమాగం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారి కూతురుగా మీరు చేస్తున్నటువంటి భాష, మీరు వాడుతున్న భాష, సంభాషణలు మరి చాలా అంటే చాలా బాధను కలిగిస్తున్నాయి అని చెప్పేసి ఆ ఒక స్టేట్మెంట్స్ అన్నింటి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.